అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు ములక్కాయ చారు తయారు చేసి చూపించబోతున్నానండి. ఒకసారి ఇది తయారు చేసుకొని తిన్నారంటే ప్లేట్ల అన్నం కూడా రసంతోనే తినేస్తారు. అంత బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు తప్పకుండా ఒకసారి తయారు చేసుకొని రుచి చూస్తే మీకు కూడా ఇదే అనిపిస్తుందండి. అలాగే ములక్కాయ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఒక్కసారి ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి. వాళ్ళకి ములక్కాయ చారు ఫేవరెట్ అయిపోతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లోకి 4 స్పూన్ల పెసరపప్పు, 4 స్పూన్ల కందిపప్పు వేసి 2 సార్లు వాటర్ తోటి వాష్ చేసేసుకొని 4 టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకొని 4-5 ములక్కాయలని కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కాస్తంత పసుపు, కొంచెం కొత్తిమీర ఉంటే పుదీనా వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ని వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడకనివ్వాలి. ఈలోపు మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఏదైనా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇవన్నిటిని కూడా బాగా మెదుపుకోవాలి. ఆల్రెడీ 3-4 విజిల్స్ అంటే మెత్తగా ఉడికిపోతాయి. అందుకని ములక్కాయ ముక్కలు కూడా చిదురుగానే అయిపోతాయి. మనకు దీంట్లో ఉండే లిక్విడ్ అంతా బయటికి రావడం కావాలి. కాబట్టి పప్పు గుత్తితో బాగా మెదుపుకోండి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెను తీసుకొని దానిపైన జాలిగరిటెను పెట్టేసుకొని కుక్కర్లో ఉన్నదంతా కూడా జాలిగన్నెలోకి వేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న మాదిరిగా పప్పు గుత్తితోటి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వాటిల్లో ఉండే రసం అంతా కూడా బయటకు వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇంకా పిప్పి అయ్యే వరకు వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. గుత్తి కానీ గరిట కానీ ఏదైనా యూస్ చేయండి. మనకు కావాల్సింది దాంట్లో ఉండే లిక్విడ్ రసం అంతా కూడా కిందికి రావడం. ఎక్కువగా ఒకటేసారి వాటర్ పోసుకోకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ రసాన్ని కిందికి తీసేసుకోవాలి. ఇంకా దీంట్లో నుంచి ఏమీ రాదు అనుకునేంత వరకు చేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలను వేసుకొని ఒక 4-5 లేదా 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచాపచాగా దంచుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువను కూడా వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. తర్వాత 5-6 పచ్చిమిరపకాయలని కూడా నిలువుగా కట్ చేసి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చారును మొత్తం కూడా గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక పావు గంట వరకు బాగా తెరలే వరకు మనం మంట హైలోనే పెట్టుకోవాలి. సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, సాంబార్ పౌడర్ కానీ రసం పౌడర్ని కానీ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బాగా తెరలనివ్వండి. ఇవి బాగా తెరలేటప్పుడు ఒకసారి టేస్ట్ని అంతా చెక్ చేసుకోండి. ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని దించేశారంటే ములక్కాయ చారు రెడీ.